మీరు చెప్పారంటారు కాబట్టి నమ్ముదాం. ఒకసారి విజయ్ గారు, సార్ అక్కడ జరిగినటువంటి దాడి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పార్టీలో మరి పదవి ఏముందో మనకైతే తెలియదు, ఉన్నా లేకపోయినా కానీ అక్కడ దాడి జరగడం అనేది తప్పు. వాళ్ళని రెండు చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఒకవైపే చూసి మాట్లాడడం అనేది తప్పది. ఏదో ఒక 5 నిమిషాల పాటు సినిమా యాక్టర్లా మాట్లాడి ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్, చిన్నపిల్లల చేష్టలా ఉంది అన్నారు. గతంలో కూడా దాడులు జరిగినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే 11కి పరిమితం చేసిన అహంకారం తగ్గలేదు వీళ్ళకి అన్న వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇక మీద దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని అన్నారు. ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒక పాయింట్, మీ కూటమి ఇంకా అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోలేదు, అంటే మీ హోల్డ్లో లేదు. ఎవరేం చెప్పినా మీరు చెప్పే మాట అయితే ఎవరు వినడం లేదు, విచ్చలవిడిగా అన్ని జరుగుతున్నాయంటే మీకు వ్యవస్థల మీద కమాండ్ అనేది లేదు అనేది ఒకటి మైనస్ తెలుస్తోంది. రెండోది, ఏదైనా జరిగినప్పుడు మాట్లాడేదంతా హెచ్చరికలకు మిగులుతోంది తప్పితే చర్యలు లేవు అన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఉంది. మీరు ఏం చెప్తారు దానికి? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికి గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ గారు, కమల కుమారి గారు. ఇప్పుడు ఈ రోజు ఏదైతే జవహర్ బాబు పైన దాడి జరిగిందో, ఒక దళిత్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ పైన జరిగిన దాడి విషయంలో మరి డిప్యూటీ సీఎం గారు ఇమ్మీడియట్ గా స్పందించి వెళ్ళి ఆ కుటుంబానికి, ఆ యొక్క జవహర్ బాబు గారికి ధైర్యాన్ని ఇచ్చి పరామర్శించి వెళ్ళటం అనేది, ధైర్యంగా మాట్లాడడం అనేది నిజంగా అభినందనీయ విషయం, పరిణామం అండి. అయితే కమల కుమారి గారు మాట్లాడిన ఆశాంతం ఏమర్థం అవుతుందంటే, ఇది సుధీర్ కుమార్ రెడ్డికి ఏ యొక్క పదవి ఉన్నదో తెలియదు కానీ దాడులు చేయడానికి అది గవర్నమెంట్ వ్యక్తుల, దళితుల, ఇంకొకళ్ళ అనే దానికి దాడులు చెయ్యడానికి వైసీపీ ప్రభుత్వంలో ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, వైసీపీ అయితే చాలు మేము దాడులు చేస్తాం. మేము అధికారంలో ఉన్నామా లేదా అనేది అనవసరం. మేము వైసీపీ కార్యకర్తలమైనా, ఏదైనా పొజిషన్ ఉన్నా లేకున్నా వైసీపీ అయితే చాలు మేము దాడులు చేస్తాం, అధికారంలో ఉన్నా లేకున్నా అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఆవిడ మాట్లాడారు. ఇంకొక మాట ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వచ్చారు, వచ్చి జవహర్ బాబు గారిని పలకరించారు, పరామర్శించారు, కానీ పక్కనే ఉన్న రైతులను పరామర్శించలేదు అంటున్నారు. అమ్మ, ఎవరైనా చనిపోతే ఒక దిన కార్యక్రమానికో ఎక్కడికో వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆ ఎమర్జెన్సీలో ఉన్న వర్క్ చూసుకుంటాం కానీ అరే పక్కన పెళ్లి జరుగుతుంది, లేదా ఇంకొకటి జరుగుతుంది, ఇంకొక బాధితులు ఉన్నారు, లేదా ఇంకోటి ఉన్నారు అనేది ప్రయారిటీ వైజ్ చూసుకొని వెళ్తారు ఎవరైనా. ఏమో మరి మీ గవర్నమెంట్ లో శిరోముండనం జరిగినప్పుడు కానీ ఇవన్నీ కాదండి. ఒక మహిళ, గర్భిణీతో ఉన్న మహిళ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి మానభంగానికి గురైనప్పుడు జరుగుతాయి ఎలాగా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు? హోమ్ మినిస్టర్, ఎక్స్ హోమ్ మినిస్టర్ వనిత గారు, వైసీపీ హోమ్ మినిస్టర్. అంతేకాదు ఎన్నో దాడులు దళితులపైన జరిగినప్పుడు అప్పుడు ఏమైందండి? ప్రశ్నించారా మీరు? మీ యొక్క సీఎం వెళ్ళారా అని మీరు అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే సమాధానం, సీఎం గారు వెళ్ళలేదండి, కానీ ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మేము పబ్జీ ఆడుకుంటూ, ఎరా ఏమైంది అనంతబాబు ఇలా చేశాడా, అయ్యో అలా చేయకూడదు కదా, శిరోముండం జరిగిందా, అయ్యో అలా చేయకూడదు కదా, ఇది ఇలా పలకరించారండి అని ఆవిడ చెప్తున్నారు. నాకైతే అదే అర్థమైంది. అంటే మరి ఆవిడ చూసినటువంటి వైసీపీ పరిపాలనలో మరి ఇలా జరిగింది, అలా జరిగింది, 5 ఉప ముఖ్యమంత్రులుండి ఎక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళి పలకరించిన సందర్భాలు లేవు. అంతవరకు ఎందుకండి? నేను ముందుగా చెప్పినటువంటి ఆ మహిళకి, అర్ధరాత్రి గర్భిణితో ఉన్న మహిళ రేపు గురైతే అలాగే జరుగుతాయి, ఆ టైంలో వెళ్ళాల్సిన పని ఏంటని ప్రశ్నించిన వీళ్ళు ఇంతకన్నా ఏం ఆన్సర్ చేయగలరు చెప్పండి సార్? ఇంతకన్నా ఏం ఆన్సర్ చేయగలరు? ఒక పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు కాదు అంటుంది ఆమె, రాజకీయ పరిపక్వత లేదు అంటుంది ఆమె. సరే, ఆయన రాజకీయ నాయకుడు కాదనుకుందాం, డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు. అన్నిటికీ మించి ఆయన ఒక మంచి మానవత హృదయం కలిగినటువంటి వ్యక్తి, ఒక గుడ్ హ్యూమనిస్ట్. కాబట్టి ఆయన వెళ్ళారు, స్పందించారు, దాంట్లో తప్పే ఉందండి. దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 11 సీట్లకే పరిమితం చేసిన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 11 సీట్లు ఇంకా వాళ్ళు హెల్యూసినేషన్ లో ఉన్నారండి,
ఇంకా వాళ్ళ అధికార దర్పం సరే, కానీ, వాళ్ళు 11 వాళ్ళ సీట్లు వచ్చినా, విజయ్ గారు వాళ్ళు 11 సీట్లు వచ్చినా వాళ్ళు హెజిటేషన్ లో ఉన్నారంటే మేము ఇంకా అధికారంలో ఉన్నాము అన్నటువంటి ఒక భావనలో వాళ్ళు ఉన్నారని అనుకుందాం, పోనీ ఓకే. అంతే సార్. కానీ మీకు 164 సీట్లు మీకు ఇచ్చినా ఇంకా మేము అధికారంలో లేవు అనేటువంటి దాంట్లో మీరు ఏమన్నా ఉన్నారా? అధికారం మాకు వచ్చిందా, అసలు మాకేనా అధికారం వచ్చిందా అనే ఒక సంభ్రమాశ్చర్యానికి ఏమైనా లోనవుతున్నారా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు? అధికారంలో లేము అనేటువంటి అభద్రతా భావంలో గాని, మేము లేము అని గాని, ఫుల్ పవర్స్ లేకుండా గాని అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ డెవలప్మెంట్, దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ విచ్ వాజ్ డామేజ్డ్ బై ద వైసీపీ గవర్నమెంట్. వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే డామేజ్ అయిందో దాన్ని వీళ్ళు సొల్యూషన్స్ చూసుకుంటూ వస్తున్న క్రమంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా లేరే. ఖచ్చితంగా ఈ రోజు వచ్చారే, పోలీసులు అరెస్ట్ చేయడం మీకు తెలవదా? కొట్టుకుంటూ తీసుకెళ్లారే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేశారని మీరే చెప్తున్నారే. మీ ప్రభుత్వంలో ఇమ్మీడియట్ గా దళితుల పైన దాడులు జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎంత మంది పైన మీరు పెట్టగలిగారు? ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్? దాని చాలా ఉన్నాయండి, ఎంతమంది మీద పెట్టారు అనే దానికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అంటే ఈ 6 నెలల పరిపాలనలో ఇన్ని సంఘటనలు జరిగాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పటికీ మీ మీద బురద వేస్తున్నా సరే పర్లేదు, బురదే కదా వేసుకుందాం, డెవలప్మెంట్ మీద మాత్రమే మేము పెట్టామనుకుంటే కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా బలైపోతున్నారు అనేక విషయాల్లో. ఇలాంటి ఉద్యోగులు అయితే చెప్పక్కర్లేదు, ఇవి బయటికి వచ్చాయి కాబట్టి ఈ 4 విషయాలు మాట్లాడుతున్నాను తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మీకు రిపోర్ట్ కావాలంటే ఇవ్వగలుగుతాను. ఎక్కడెక్కడ ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు, దానికి మీ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది కింద స్థాయి కావచ్చు, మిడిల్ స్థాయి కావచ్చు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి లెట్ మీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక రాజకీయ వైరం అనుకోండి, వ్యత్యాసం అనుకోండి, ఏదైనా కావచ్చు, దీనికి మధ్యలో మిగతా వాళ్ళు ఎందుకు ఈ తన్నులు తినడాలు కావచ్చు, లేదంటే ప్రాణాలు కోల్పోవడాలు కావచ్చు, అదేదో మీరు చర్యలు కఠినంగా తీసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, సానుభూతితో వెళ్ళారని అనుకుందాం. బట్ బిఫోర్ దట్ మీకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వాళ్ళు కానీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపలేస్తే అయిపోయేది. దాన్ని ఎందుకు జాప్యం చేసుకుంటూ వెళ్తున్నారు? సార్, జవహర్ బాబు గారిపై జరిగిన దాడి పైన ఇమ్మీడియట్ గా పోలీసులు స్పందించారు. నాట్ ఓన్లీ జవహర్ బాబు, గతంలో శేఖర్ నాయక్, శ్రీనివాసులు రెడ్డి, ప్రతాప్ అనే అధికారి, మొత్తం ఇలా చాలా మంది మీద దాడి చేశారు. బట్ ఎవరి మీద చర్యలు లేవు. అది ఎప్పుడు జరిగింది సార్? శేఖర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, ప్రతాప్ రెడ్డి వీళ్ళందరి మీద దాడులు జరిగినప్పుడు ఎప్పుడు సార్? ఏ టర్మ్ లో జరిగింది సార్? ఏ పీరియడ్ లో జరిగింది సార్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ దట్? ఏ పీరియడ్ లో జరిగిందంటారు? అప్పుడు డ్యూరింగ్ టూ పీరియడ్స్ లో కూడా జరిగింది. 2 periods లో జరిగింది. ఎందుకంటే పర్టికులర్ గా ఏరియాలో ఆధిపత్యం అనేది అందరి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ విషయంలో వచ్చినప్పుడు ఎస్ మీ దగ్గర నుంచి ఇది మీరు ఒప్పుకోవాల్సినటువంటి మాట. మీ దగ్గర నుంచి అలసత్వం అనేది కాస్త ఉంది. అది ఇందాక అన్నట్టు వాళ్ళకి 11 వచ్చినా అధికారం పోలేదు అన్న అభిప్రాయం వాళ్ళదైతే 164 వచ్చినా మాకు ఇంకా అధికారం రాలేదేమో, మాకే ఇంకా వచ్చిందేమో అన్న మేబీ ఆ ఒక పాయింట్ కొంతమంది ఉండొచ్చు, తప్పలేదు. కానీ చర్యలు తీసుకోవడంలో మీరు విఫలం అవుతున్నారు. ఒక్క కేసు కాదు, అన్ని కేసుల్లో. పీడిఎస్ బియ్యం పట్టుకున్నటువంటి దాంట్లో కావచ్చు, ఎవరిది అరెస్టులు జరగలేదు. పారిపోయినటువంటి ముద్దాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళది ఇంకా జరగలేదు. కేవలం ఒకళ్ళిద్దరిని మాత్రమే వ్యక్తిగతంగా మేము చంపేస్తాం అనుమతిస్తే అన్నటువంటి వాళ్ళంటే బోరుగడ్డ అల్లిన లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్ప మిగతా దాంట్లో ఎక్కడా లేదు. ఇక సోషల్ మీడియా కేసులు అంటారా, మీ వాళ్ళని సావచేత కొట్టినా పోయేదేం లేదు, కానీ వాళ్ళని మాత్రం చక్కగా తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా పంపిస్తున్నాం అన్నటువంటి దాంట్లో మీరున్నారు. మస్తాన్ రావు గారు, అంటే ఇక్కడ